ఈరోజు మన కిచెన్లో చపాతీ అన్నము రోటీ పులావ్లోకి రుచిగా ఉండే ఆలు మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. మేకర్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఎదిగే పిల్లలకు చాలా మంచిది. అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చిన్న టిప్స్ అయితే చెప్తాను. ఎక్కువగా ఉండే హెల్దీ కర్రీని బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు. కర్రీ విధానం ఏంటో చూసేద్దామా. స్టవ్ అయితే ఆన్ చేసుకొని నానబెట్టుకున్న మిల్ మేకర్ని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. వేయించడం వల్ల కూరల్లో వేసినప్పుడు విరిగకుండా రుచిగా ఉంటాయి. వేయాక వీటిని తీసేసుకోవాలి. ఆలు ముక్కలు అయితే చిన్నగా కట్ చేయకండి. మిల్ మేకర్ సైజులో ఉంటే చూడడానికి అయితే బాగుంటుంది. అదే గిన్నెలో ఆయిల్ పోసి వేడయ్యాక జీలకర్ర ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. కేవలం 15 నిమిషాలు టేస్టీ అయిన ఆలు మిల్ మేకర్ కర్రీ అయితే చేసుకోవచ్చు. ఆనియన్స్ అయితే కొద్దిగా మగ్గాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అయితే వేసుకొని మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. వాసన పోయేంత వరకు వేయించాక ముందుగా కట్ చేసుకున్న ఆలు ముక్కలను అయితే వేసుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసి మంచిగా మొత్తం అయితే లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఒక 5 to 10 minutes అయితే వేడి నీళ్ళలో నానబెట్టి వాటర్ అయితే మంచిగా పిండేసుకుంటే టేస్టీగా ఉంటాయి. నానబెట్టుకున్న ఒక పేడు పెసరపప్పును అయితే వేసి మంచిగా అయితే కలిపేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. ఒక టమాటా అయితే వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. నిమిషాలు అయితే మూత పెట్టి వదిలేసుకున్నాక ఇందులో ఇలా వాటర్ అయితే వస్తుంది. వాటరే సరిపోతుంది. ఇందులోనే కారం అయితే వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇది మంచిగా ఒక 2 minutes అయితే మగ్గగా ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న మిల్ మేకర్లను అయితే వేసుకొని మంచిగా చేసుకోవాలి. ఈ కూరలో గ్రేవీ కావాలంటే 2 స్పూన్ల పెరుగును యాడ్ చేయండి. కూరకు మంచి టేస్ట్ ఇస్తుంది. ఇక ఇందులో ధనియాల పొడి గరం మసాలా వేసుకొని కొత్తిమీర పుదీనా అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీక్స్లో వన్స్ అయితే పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి వెరైటీగా. అదే టిప్స్ పాటించి అయితే కర్రీ అయితే చేసేయండి. చేయకుండా మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి. ఇంకో రెసిపీతో మేము